హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మన యొక్క వాటర్ ఐడి రీప్లేస్మెంట్ పెట్టిన తర్వాత వచ్చిన రెఫరెన్స్ నెంబర్తో మన స్టేటస్ చెక్ చేసేటప్పుడు మనకు అక్కడ నాట్ డిస్పాచ్ అండర్ ప్రింటింగ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా వస్తే దాన్ని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో వీడియోలో అయితే చూద్దాం. సో అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. లాస్ట్ టైం మనకి ఈ విధంగా రావడం జరిగింది, నాట్ డిస్పాచ్ అండర్ ప్రింటింగ్ అని అయితే రావడం జరిగింది. సో మరలా ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం. సేమ్ రెఫరెన్స్ నెంబర్ తో రిఫరెన్స్ నెంబర్ ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి అక్కడ స్టేటస్ అయితే అప్డేట్ అవడం జరుగుతుంది. సో అక్కడ మనకి కన్సైన్మెంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు కాపీ చేసుకుని కిందన క్లిక్ హియర్ టు ట్రాక్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంటర్ కన్సైన్మెంట్ నెంబర్ ఉంది కదా, సో అక్కడ మీరు కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. అలాగే కింద వాల్యూని టోటల్ చేసి అక్కడ కింద సెర్చ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి కార్డ్ అనేది డిస్పాచ్ అయిందా లేదా అని ఈ యొక్క లిస్ట్లో అయితే మనకి చూపించడం జరుగుతుంది. సో అక్కడ ఐటమ్ డిస్పాచ్ అని రావడం జరిగింది కదా, సో ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళి మీరు మీ యొక్క కార్డ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ నుంచి ఇంటికి రాకపోతే మీరు యొక్క ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు కార్డు ఉన్నది లేదని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా వీడియో తీసి ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.